ప్రైజ్లాడండి. ఈరోజు ప్రతిరోజు మన దినచర్య ఏంటి? స్త్రీలకి పురుషులకి మన దినచర్య మనది ఎలా ఉంది? క్రమశిక్షణతో మన జీవితం సాగుతుందా, లేదంటే అస్తవ్యస్తంగా సాగుతుందా అనే దాని మీద మనం మాట్లాడుకుందామండి. మరి ప్రైజ్లాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఉదయాన్నే లేవాలండి. ఉదయం 5 గంటలకే లెగవాలి. లేచి ప్రార్థన చేసుకోవాలా. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడే మరి మన పిల్లలు చూసి నేర్చుకుంటారు. మరి ఒక చిన్న పాట కూడా పాడుకోవాలండి. ఎందుకంటే రోజంతా ప్రతిరోజు మరి దేవుడు మనల్ని ఆ రోజంతా కాపాడుతాడు. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలండి. లోపలికి వచ్చినప్పుడు కూడా థ్యాంక్స్ ప్రభువా, మరలా నా ఇంటికి నన్ను రప్పించావు అని మనం చిన్న ప్రార్థన చేసుకోవాలండి. అయితే చాలామంది స్త్రీలు ఉదయాన్నే లెగవరండి. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, బట్టలు ఉతుక్కోరు, మరి నీట్గా ఉంచుకోరు, సోమరిపోతుల్లాగా ఉంటుంటారు స్త్రీలు కూడా. మరి ఇక పురుషులు కొంతమంది సిగరెట్లు తాగుతారండి. సిగరెట్లు తాగుతారు, మద్యపానం, సిగరెట్లు తాగుతారు. కొందరైతే తిండిపోతుగా ఉంటారండి. సిగరెట్లు తాగే వాళ్ళ పేదాలు నల్లగా ఉంటాయండి. సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుందండి, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందండి. మరి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కదండి. మరి మన బిడ్డలను మనం పోషించుకోవాలి కదా. మరి కష్టం చేసి పని చేయాలి కదా. మరి క్యాన్సర్ వచ్చి మధ్యలోనే మరి చనిపోతే ఎలా అండి? మన పిల్లలు ఆగమైపోరు. కాబట్టి సిగరెట్లు, మద్యపానం తాగొద్దండి. మద్యపానం తాగితే తింటారు, తిండిపోతులుగా కూడా ఉంటారు, బాగా తింటారు. తిండిపోతు అంటే ఎప్పుడు తిండి ఆలోచనే ఉంటుందండి. త్రాగుబోతు అంటే ఎప్పుడు త్రాగుబోతుకి త్రాగే అలవాటే ఉంటుందండి. వాళ్ళు అబద్ధాలు చెబుతుంటారు, డబ్బులు తీసుకుపోతుంటారు, ఖర్చు చేస్తుంటారు కదండి. మరి జంతువులలో మేకపోతు, గొర్రెపోతు, దున్నపోతు అని ఉంటాయి కదండి. ఆంబోతు, సీంబోతు అని ఉంటాయి కదండి. మరి మనుషులలో మరి జంతువుల పేర్లు వచ్చినాయి ఏంటి? మనుషులకి తిండిపోతు, త్రాగుబోతు అని మరి మనుషులకి కూడా వచ్చినాయి ఏంటి? కాబట్టి మనం మన శరీరాన్ని కూడా కాపాడుకోవాలి, మన ఆత్మను కూడా కాపాడుకోవాలి. దేవుడికి క్రమశిక్షణతో మెలిగేదే దేవునికి ఇష్టం, కానీ ఇలా ఉండటం దేవుడికి ఇష్టం లేదండి. సంపాదన లేదు కానీ ఉన్నాయి కూడా అమ్ముకొని తాగి తినే వాళ్ళు ఉంటారండి. మరి అబద్ధాలు దేవుడికి అస్సలు ఇష్టం లేదండి. అబద్ధం కూడా పెద్ద మహాపాపం అంటున్నారు ప్రభు. అబద్ధాలు వాళ్ళు వ్యభిచారం, దొంగతనం, మరి నరహత్య చేసిన వాళ్ళతో పాటు అబద్ధాలు ఉన్న వాళ్ళని కూడా పరలోక రాజ్యం లేదని చెప్తున్నారండి ప్రభు. ప్రకటన గ్రంథంలో 21, 22 అధ్యాయాలు చూసినట్లయితే కదండి. మరి ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చేసి భిక్షగాళ్ళు కావద్దండి. సంసారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భర్తను చంపే భార్యలు ఉన్నారండి, భార్యను చంపే భర్తలు ఉన్నారండి. ఈ రోజులలో మనం చూస్తున్నాం కదండి. మరి చంపి అంతటితో కసి తీరక మరి కుక్కర్లో పెట్టి ఉడకబెడుతున్నారండి భర్తలు. భార్యలు కూడా చేసుకొని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని వీడిని ఏ విధంగానైనా వదిలించుకోవాలా, చంపేయాలి అని వాడిని వదిలించుకొని ఉన్నారు. ఏమండి, సంతోషంగా ఉండగలరా? జైలుకు పోతారు కదా, జైలుకే పోతారు కదా. మీ జీవితం అంతా జైలే కదా. మరి మంచి పేరు ఉండదు కదా. మంచి పేరు మనకు కావాలి. మంచి పేరు ముత్యము కంటే, రత్నము కంటే విలువైందని చెప్తున్నారు దేవుడు. మంచి పేరు, మంచి మాట మనకు ఉండాలండి. మరి వాక్యముతే మరి 119 కీర్తన 9 వాక్యముచే మనం శుద్ధిపరచుకోవాలటండి. వాక్యం చదివి శుద్ధిపరచుకోవాలట. మరి ఇర్మియా 9:17 చూసినట్లయితే పిల్లల్ని, యవ్వనస్తుల్ని చంపాలని కిటికీలెక్కి చూస్తుందట, తలుపులెక్కి చూస్తుందట సైతాను. కాబట్టి మన పిల్లలకి మనం దేవుని వాక్యం నేర్పుకోవాలి. మరి మనకి ఆధార్ కార్డు ఉంది కదండి, పాన్ కార్డు ఉంది కదండి, రేషన్ కార్డు ఉంది, బ్యాంక్ కార్డు ఉంది, పాస్పోర్ట్ ఉంది, మరి పొలాలు రిజిస్ట్రేషన్ ఉన్నాయి, ఇండ్ల ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదండి. మరి దేవుడి దగ్గరికి చేరడానికి మనకు పాస్పోర్ట్ ఉందండి. దేవుడి పరలోక రాజ్యంలో చేరడానికి మన పేరు జీవగ్రంథంలో మనకు ఉందండి. మనం ఆలోచించుకోవాలా. మనం క్రైస్తవులుగా మంచి పేరు, మరి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ప్రజల యందును దేవుని యందును మరి ప్రభు ఎలా వర్ధిల్లారండి? పెద్దల యందును దేవుని యందును వర్ధిల్లుచుండెను ప్రభు. మనం కూడా అలా ప్రజల మధ్య మన బజారులో మనకేం పేరుందండి? ఏం పేరుంది? మరి గయ్యాలని పేరుందా? తిండిపోతని పేరుందా? తాగుబోతని పేరుందా? వ్యభిచారని పేరుందా అండి?
మరి పేర్లు ఉన్నట్లయితే మనం క్రైస్తవులము అని ఎలా అవుతామండి? కాదు కదా. కాబట్టి మనం మంచి ప్రవర్తన కలిగి మరి మనం ఉండాలండి. ఈ అలవాట్లన్నీ మనం ఉండకుండా చక్కగా ప్రార్థన చేసుకొని మరి వినయవంతులుగా మరి ఉండి అందరికీ కూడా మనము మంచి పేరు దేవునికి మనకి మహిమ కలిగేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మరి పాట పాడుకుందామండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, సితారాతో దేవునే స్తుతులతో కీర్తింపుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభా, పరలోకమందున్న రాజా, నువ్వు ఒక క్రమశిక్షణ పెట్టావు నాయన. ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, మరి ఏ విధంగా మా ప్రవర్తన ఉండాలో అదంతా కూడా నువ్వు నేర్పించను. అయినప్పటికీ క్రమశిక్షణ లేకుండా మా ఇష్టం వచ్చినట్టుగా మేము అడ్డదిడ్డంగా ఉంటున్నాం నాయన. మమ్మల్ని దయతో క్షమించి నీ వాక్యంచే మేము శుద్ధి చేసుకొని నీ కీర్తనలతో మరి నిన్ను ఆరాధించి మహిమపరిచి ఘనపరిచి స్తుతించే భాగ్యాన్ని దయచేయమని మా బిడ్డల్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంసారాల్ని మాకు మంచి వర్షాన్ని ఇచ్చి పంటలు పండించడానికి సహాయం చేయమని మా మంత్రుల్ని, మా ముఖ్యమంత్రుల్ని, మా ప్రధానమంత్రుల్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాలని కాపాడమని ప్రియమైన యేసయ్య నామములో వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్.